విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ముచ్చేందర్ ఊపిరితిత్తుల సమస్యలతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే పార్టీలకి అతీతంగా దినపత్రికలకు రాజకీయ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. మరోవైపున కస్టడీలో నిందితుల భద్రత పోలీసుల బాధ్యత. హైకోర్టు రఘురామ హింసించడంలో ఎవరి పాత్ర ఏంటో తేల్చాలి. ఐపీఎస్ విజయపాల్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు విన్నవించిన రఘురామ తరపు న్యాయవాదులు. వాదనలు పూర్తి నెల 24 నిర్ణయం. కస్టడీలో ఉన్న నిందితులకు హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ కేసు దర్యాప్తు అధికారి ఐఓ వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. మాజీ ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గుంటూరు సిఐడి ప్రాంతీకారులను చిత్రహింసలకు గురి చేసిన సందర్భంలో ఆ కేసు ఐఓగా నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ వ్యవహరించారని, ఆయన ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2021 మేలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు ప్రయత్నించారు. నగరపాలెం పోలీసులకు రఘురామ్ ఇటీవల ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కోర్టులో వాదోపవాదాలను ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున సాక్షి వచ్చేటప్పటికే